హలో ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులైతే జమ కాబోతున్నాయండి. అయితే మనకు ఈ డబ్బులనేవి మనకు ఎవరికి జమ కాబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒకవేళ మీకు డబ్బులు జమ కాకపోతే గనక ఆ బ్యాంకుల్లో తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ యోజన అనే పథకానికి సంబంధించి డబ్బులనేవి విడుదల చేస్తున్నారు. అయితే ఈ డబ్బులనేవి మనకు ఎంత పడబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే ఈ డబ్బులనేవి మనకు రూ. 6,000 వరకు అయితే పడబోతున్నాయండి. దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్స్ అనేది చూపించాలి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకంలో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో మనకు ఈ నెల 13వ తేదీన అనగా మనకేందంటే రేపు ఈ అమౌంట్ అనేది జమ కాబోతుందండి. సో, గన్నవరంలో మనకు చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో మనకు ఈ డబ్బులనేవి 2,808 కోట్ల రూపాయలైతే మనకు జమ చేస్తున్నట్లుగా ఇక్కడ అప్డేట్లు అయితే ఇచ్చారు. అలాగే మనకు పీఎం కిసాన్ కింద మనకు ప్రతి ఒక్క రైతుకు రూ. 2,000, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రూ. 4,000, ఆ 2,000 టోటల్‌గా రూ. 6,000 ఒక్కొక్క రైతు ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి. అలాగే కలిపి మొత్తం 6,000గా డిపాజిట్ కాబోతున్నాయి. ఇప్పుడే మనకు 2 విడతలుగా ప్రభుత్వం 6,309 కోట్లను రైతు కుటుంబాలకైతే పంపిణీ అయితే చేసింది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే రేపు రైతుల ఖాతాల్లో మనకేందంటే రూ. 6,000 జమ కాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000, అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించిన రూ. 2,000 టోటల్‌గా రూ. 6,000 ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి. అయితే వీరికి మాత్రం అయితే జమ అయ్యే ఛాన్స్ అయితే తక్కువండి. ఎవరైతే తమ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో ఇంకా అలాంటి వాళ్ళందరికీ సంబంధించి డబ్బులనేవి జమ అయ్యే అవకాశం చాలా వరకు అయితే తక్కువ. ఒకవేళ మీకు జమ కాకపోతే గనక తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్‌లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ నంబర్ అనేది లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని లింకప్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్‌పీసీఐ. ఈ ఎన్‌పీసీఐ చేసుకుంటేనే మీకు డబ్బులైతే పడతాయి. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌కి సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్‌కి సంబంధించి కూడా కావచ్చు. తప్పనిసరిగా ఈ ఎన్‌పీసీ ఉంటేనే మీకు డబ్బులైతే పడతాయి. ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే మీరు బ్యాంకుకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్‌కి సంబంధించిందో సో, అక్కడికి వెళ్తే గనక వీళ్ళు ఆ బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తే గనక బుక్కు, సో, వాళ్ళు చెక్ చేసి ఏమన్నా లేకుంటే గనక వాళ్ళే సెట్ చేస్తారండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని, మన యొక్క పేజ్‌ని కూడా ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.